అందరికీ జై శ్రీ గణేష. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని మండపం దగ్గర అయితే వచ్చేసినాం. ఇక అప్డేట్ చూసుకుంటే కొంచెం అప్డేట్ అయితే అయిపోయింది. మనకు సైడ్ లకి అయితే రాడ్ అయితే వేసేసిర్రు. ఏం డీటెయిల్ ఉందో మనకు నజదీక్ నుంచి అయితే చూపిస్తాను. మనకు చూసుకున్నట్లయితే పైన వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 2 sides కి అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, మనకు మిడిల్ లో ట్రయాంగిల్ షేప్ అయితే ఫామ్ అయింది. మనకి బేస్ అన్నమాట, మన వినాయకుని బ్యాక్ ఇంకా ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఈ సైడ్ అయితే పాదాలు అయితే వస్తాయి. మనకి రాడ్ దగ్గర అయితే పాదాలు వస్తాయి. మనకు పైన ఆయన మన అన్న నిల్సుని దగ్గర మన తొండం, దానిపైన ముఖం, ఇదైతే అన్ని వస్తాయి అన్నమాట. ఇంకా మనకు హ్యాండ్స్ ఇంకా అన్ని బాడీ పార్ట్స్ వర్క్స్ అయితే త్వరలో షురు అవుతాయి. ఆ బాడీ పార్ట్స్ ఎప్పుడైతే అంటే మనకు షెడ్ కట్టిన తర్వాత మనకు ఒక లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ కి అయితే మన బాడీ పార్ట్స్ తయారు కావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే మనకు వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకు పైన వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక కింద కూడా చేస్తుర్రు. పైన చేస్తే కింద కూడా బేస్ వర్క్ కూడా కొంచెం ఇన్కంప్లీట్ అయితే ఉంది. నిన్నటి దాకా అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, కానీ కొంచెం కొంచెం అయితే అంతంత మాత్రం అయితే మనకు బేస్ వర్క్ ఇంకా మిగిలింది. మన షెడ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఇప్పటిదాకా అయితే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ మన షెడ్ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అన్ని ఏర్పాటు అయితే చేసిర్రు. మన కర్రెలకైతే మేకులు కొట్టి అంతా ఏర్పాటు అయితే చేసిర్రు. ఇక షెడ్ వర్క్ ఎట్లయితే షురు అవుతుందో మొత్తం ఒక 2 days లో 1.5 days అయితే మొత్తం షెడ్ అయితే కట్టేస్తారు. షెడ్ కట్టడానికి కూడా మనకు టైం పడుతుంది. ఎందుకంటే మనకు 100 లేకుంటే 80 feet లా షెడ్ ఉంటది. సైడ్ కి కూడా 2 sheds ఉంటాయి. ఇంకా మన మిడిల్ లా ఇంకా పెద్ద షెడ్ వినాయకుని కోసం, అందుకనే టైం కూడా పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాడ్ అయితే తాళ్ల ద్వారా పైనకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే కొంచెం సేఫ్టీగా అయితే చేస్తారు, కొంచెం గట్టిగా అయితే చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన తీసుకెళ్లి మన అన్న వాళ్ళు అందుకుంటారు. అక్కడ నుంచి అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. దీనికైతే మస్తు సేఫ్టీగా అయితే చేయాలా. ఒక్క రాడ్ కింద పడ్డా మనకైతే మస్తు కష్టం అయిపోతుంది. ఓవరాల్ గా మన స్ట్రక్చర్, వినాయకుని స్ట్రక్చర్ అయితే ఇట్లా అయితే కనిపిస్తుంది. టోటల్ లుక్ అయితే మనకు వినాయకుడికి అయితే మిడిల్ రాడ్ లో అయితే మన వినాయకుడు ఉన్నట్టు ఉంది. ఎందుకంటే మన రాడే 70 feet కన్నా ఎక్కువ ఉన్నాడు. 80 feet దాకా అయితే ఉంది మన రాడే.